బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు పట్టణనందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కాపు సంఘ నాయకులు రావుల బుజ్జి ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్ లోని బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు నిర్వాహకులు రావుల బుజ్జి మిత్ర బృందం సాదర స్వాగతం పలికారు. అనంతరం రక్తదానం చేస్తున్న యువత వద్దకు వెళ్లిన దామచర్ల జనార్దన్ వారిని ఆప్యాయతతో పలకరిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. మనిషి చనిపోయినా మోహనరంగ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని సందర్భంగా గుర్తు చేశారు. వంగవీటి మోహనరంగ చేసిన సేవలు ఇతరులకు ఆదర్శమని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రిమ్స్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ఓపీ సంఖ్యను పెంచడం జరిగిందని గుర్తు చేశారు. గడిచిన 5 సంవత్సరాలు రిమ్స్ వైద్యశాలలో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అనేక ఇబ్బంది పడ్డారని అన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే విధంగా రిమ్స్ వైద్యశాలను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు రావుల బుజ్జి మాట్లాడుతూ డిసెంబర్ 26 వంగవీటి మోహనరంగ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ఒంగోలు నగర నడిబొడ్డులో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రావుల బుజ్జి మిత్ర బృందం సభ్యులు చరణ్, వెంకీతో పాటు రిమ్స్ మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ ఏడుకొండలు సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, మెడికల్ కాలేజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. ప్రకాశం జిల్లాలో ఏ కార్యక్రమం చేయాలన్నా అక్కడ డెబ్బై 77వ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు టౌన్లో నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి ఇక్కడ పూలమాల వేసిన వాళ్ళు పిచ్చటం, అదేవిధంగా రిమ్స్లో మన బుజ్జి, అదేవిధంగా చరణ్, వెంకీ వీళ్ళందరూ కూడా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, అదేవిధంగా ఒక 30 మంది దాకా 30 యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ కూడా రిమ్స్లో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా కూడా మనుషులు పోయినా కూడా వాళ్ళు చేసిన జ్ఞాపకాలు అనేది ప్రజల్లో ఇప్పుడు కూడా గుర్తుంటాయి. ఇది ఒక నిదర్శనం. ఇది ఎందుకంటే ఎప్పుడో చనిపోయినా కూడా ఈరోజు ఆయన కాపు కమ్యూనిటీ ఎవరైతే మెయిన్గా వాళ్ళకి ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ, అదేవిధంగా ఈ రోజుకి కూడా ఒక యూత్ కూడా అందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకొని పలు కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వంగవీటి రాధా గారు కూడా ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో మమేకమై మన ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం పార్టీలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు అవ్వటం, వాళ్ళ నాన్న స్ఫూర్తితో ఆయన కూడా గుర్తుపెట్టుకొని అందరినీ కూడా ప్రోత్సహించడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేస్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి వ్యక్తులది మంచి కార్యక్రమాలు చేయటం, మేమందరం కూడా భాగస్వాములు అవటం, మా ప్రిన్సిపాల్ గారు కానీ అందరూ కూడా రావటం చాలా సంతోషం. ఇలా రిమ్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిమ్స్లో కూడా ఇదివరకు మనం ఉండే టైంలో కూడా 2000 ఓపీలు వచ్చేటట్టుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా డోనర్స్ని పెట్టి మనమే చేసాం. ఆ రోజు ఎక్కువ ఆ రోజు ప్లేట్లెట్ మిషన్ కానీ, ఇది బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కానీ కొన్ని అన్నీ కూడా ఆ రోజు టైంలో తీసుకొచ్చి పెట్టాం. ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ కంటే రీతిగా మన రిమ్స్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మంచి ఎఫిషియన్సీ డాక్టర్స్ని పెట్టాలి, ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టాలి. మంచి కార్యక్రమం అండి మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో. సో ఈ కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇది రంగా గారి జయంతి సందర్భంగా చాలా నీడీ కార్యక్రమం మా పేషెంట్స్కి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక గుండెకాయ లాంటిది. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంటు. మా హాస్పిటల్కి బాగా నీడ్ ఉన్నటువంటి ట్రామా అంటే యాక్సిడెంట్లో ఎవరన్నా దెబ్బ తగిలిన వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్లో బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొన్ని ఎలక్టివ్ సర్జరీస్లో కూడా బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసము. సో వీళ్ళందరి అవసరాలు తీర్చాలంటే మీ సహకారం లేకుండా మేము కూడా ముందుకి వెళ్ళలేము. అందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారి పుణ్యాన, అలాగే రంగా గారి జయంతి సందర్భంగా ఒక 30-40 మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి.
యాజ్ ప్రిన్సిపల్గా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగి అలాగే మన బ్లడ్ బ్యాంక్ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి. అన్ని రకాల ప్యాకెడ్ సెల్స్ అయితేనేమి, లేకపోతే హోల్ బ్లడ్ అయితేనేమి, అలాగే ప్లేటెట్స్ అయితేనేమి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పమన్నారు, ఎమ్మటి తీరుస్తామన్నారు. అది కూడా మేము లెటర్ ఇస్తాం సార్కి. సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అలాగే అందరూ వచ్చి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ కండక్ట్ చేసినందుకు ప్రిన్సిపల్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతూ, సార్ యొక్క దీవెనలు హాస్పిటల్ చాలా అవసరం. అంతకుముందు కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సార్ చేతుల మీదగానే నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ చేసుకున్నటువంటి ఈ ప్రదేశం కూడా మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగమే. ఈరోజు అందరూ కలిసి స్థానికులు దాదాపు 30 మంది రక్తదానం చేసే దానికోసం ముందరు వచ్చినారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో రక్తం చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ దాదాపు ఏ యాక్సిడెంట్ జరిగినాను ఇక్కడే వస్తుంటారు. అదేవిధంగా ఎక్కువ కాన్పులు ఇక్కడే జరుగుతుంటాయి, కష్టమైన కాన్పులు కాబట్టి వారికి మరియు క్యాన్సర్ పేషెంట్లకి అందరికీ కూడాను రక్తం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆసుపత్రికి సహాయపడాల్సిందిగా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ముందుగా ఆయన అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మేము ఆయన జన్మదినానికి కానీ వర్ధంతికి కానీ ఇలా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ జయంతికి ప్రత్యేకత ఏంటంటే, ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నగారు దామచర్ల జనార్దన్ అన్న ఈ కార్యక్రమానికి రావటం, రిమ్స్ ఫస్ట్గా ఆయన శాసనసభ్యులుగా కూడా మొట్టమొదటిగా రిమ్స్కి రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన జనార్దన్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము భవిష్యత్తులో కూడా రంగా గారి అభిమానుల తరపున పేద ప్రజలకి సేవ చేయడానికి ఎల్లవేళ మేము సిద్ధంగా ఉంటాం. మా రంగా సేవాదళ్ అని మంది ఒకటి సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కావున భవిష్యత్తులో రంగా గారి తరపున అనేక కార్యక్రమాలు చేస్తాం.